అందరికీ నా నమస్తులండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందంగా, ఆనందంగా, ఆరోగ్యంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ నాన్న ఆశీస్సులతో శ్రీ ప్రభా ఛానల్కు స్వాగతం అండి. మేము బాగుండాలని, మీరు అంతకన్నా బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈరోజు వీడియో ప్రారంభించుకున్నామండి. మొదటిసారిగా నా వీడియో చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నా వీడియోస్ ప్రతిరోజు మీకు వచ్చేస్తాయండి. అలాగే వీడియోని మధ్యలో ఎక్కడ ఆపకుండా స్కిప్ చేయకుండా చూడండి. ఈరోజు మనము మరొక టిఫిన్ సెంటర్ వద్దకు వచ్చేసామన్నమాట అండి. శ్రీ వెంకట సాయి టిఫిన్స్ అనమాట. అయితే అమరావతి రోడ్ అనమాట అండి. భారత్పేట 7వ లైను, అలాగే ఆలా హాస్పిటల్ ప్రక్కనే ఉంటుందన్నమాట అండి. శ్రీ వెంకట సాయి టిఫిన్స్ అనమాట అండి. ఇక ఈ ఏరియా మొత్తం కూడా సిదానేనమాట. ఈ ఏరియా వాసులంతా ఇక్కడికే వస్తున్నారు టిఫిన్స్ కోసం. బాగా చాలా క్రౌడ్గా ఉన్నారండి. దుమ్ముగా వస్తున్నారు జనం మాత్రం. మరి ఇక్కడ స్పెషల్ ఏంటో, ప్రత్యేకతలు ఏంటో, అలాగే రుచులు ఎలా ఉంటాయో, క్వాలిటీ ఎలా ఉంటుందో, అలాగే రేట్స్ ఎలా ఉంటాయో మనం అన్నీ కూడా క్యాచ్ చేసేద్దాం. వచ్చేసేయండి లోపలికి. సెంటర్ యొక్క మేనేజర్ గారు అనమాట. హోటల్ మెయింటైన్ చేస్తున్నారండి. అయితే ఇక్కడ ప్రత్యేకతలు ఏంటన్నా, ఏమేమి పదార్థాలు తయారు చేస్తారు? మైసూర్ బజ్జీ ఉంది, గారె ఉంది, ఇడ్లీ ఉంది, అట్టు ఉంది, పూరి ఉంది. మైసూర్ బజ్జీ బాగానే ఉంది. గట్టు, ఎగ్గు చపాతీలు, ఉప్మాట్లు, పెసరట్లు, ఊతప్పం, స్పాంజీలు అన్ని రకాలుగా జనాలందరికీ అందుబాటులోగా క్వాలిటీతో క్వాలిటీ బాగుంటుందా? పిండి కానీ పదార్థాలు తయారు చేసేటప్పుడు అన్ని కూడా బాగుంటాయి. అన్ని బాగానే ఉంటాయి. ఆయిల్ ఎలా ఉంటుంది? ఆయిల్ ఫ్రెష్ స్టీల్ వాడతారు. ఓకే, సన్ఫ్లవర్ వాడుతున్నారు. ఓకే. అయితే సండే కూడా ఉంటుందమ్మా? సండే అండి, సండే కూడా ఉంటుంది. ఉదయం ఎన్నింటి నుంచి స్టార్ట్ చేస్తాను? ఉదయం 6:30 కాడి నుంచి మధ్యాహ్నం 12:30 దాకా, మళ్ళీ 4 నుంచి సాయంత్రం 12 దాకా. సాయంకాలం 2 పూట్ల టిఫిన్. సాయంకాలం ప్రత్యేకతలు ఏంటి నాన్న? సాయంకాలం కాబట్టి చపాతీ యాడ్ అయింది. చపాతీ పరోటా ఏమైనా ఉంటుందా? పరోటా లేదు, చపాతీ వరకు యాడ్ అయింది. ఓకే, క్వాలిటీ బాగుంటుంది. ఇంకా చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. అయితే ఇంకా రేట్స్ అది ఎలా ఉంటుందమ్మా? రీజనబుల్ అండి, రీజనబుల్, జనాలకు అందుబాటులో కూడా రీజనబుల్గా ఉంది. ఓకే, అందుకే కస్టమర్స్ అంతా ఇంత క్రౌడ్గా ఉన్నారండి. చాలా చీప్ అండ్ బెస్ట్ అనమాట. ఇంకెందుకు మరి ఆలస్యం, బిజీగా ఉన్నారు. మనం పదార్థాల దగ్గరికి వెళ్ళిపోదాం. సరేనమ్మా, థ్యాంక్స్ అమ్మా. ఇదిగోండి, ఇక్కడైతే దోశల కౌంటర్ అనమాట. ఈ దోశల కౌంటర్లో ఇక్కడ ఏం దోశ వేస్తున్నారండి? చాలా దాదాపు 4-5 దోశలు పడతాయి అనమాట ఈ కౌంటర్లో. అయితే మొత్తం కూడా ఇక్కడ వేస్తున్నారు ఈ కౌంటర్లో. ఇక్కడ పెసర దోశ వేస్తున్నారు ప్రస్తుతం. అల్లం తరుగు, పచ్చిమిరపకాయలు అన్నీ కూడా తరిగి పెట్టేసుకున్నారండి. కొత్తిమీర మొత్తం కూడా గుమగుమలాడుతుంది చూసారా. గరంగా వేడిగా పెసర దోశ రెడీ అయిపోతుంది కస్టమర్ల కోసం. బాగా క్రౌడ్గా ఉన్నారండి, ఫుల్ బిజీ అనమాట. ఇక ఉదయం టిఫిన్ టైం కదా, ఇక అందుకోసం అని చెప్పేసి బాగా క్రౌడ్గా ఉన్నారు. రెడీ అయిపోయాయి. మైసూర్ బజ్జీలు, అలాగే మైసూర్ బోండా, గారె ఇక్కడ కౌంటర్లో ఈ విధంగా ఉన్నది. కౌంటర్లు ఈ విధంగా ఉన్నాయండి. ఇక్కడ దోశ విరామం లేకుండా వేస్తూనే ఉన్నారు. ఇదేం దోశ అండి? ఉప్మా పెసర దోశ. ఓకే. ఇదిగోండి, ఇక్కడ వచ్చేసి ఉల్లిపాయలు తరిగి పెట్టేసుకున్నారు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు. ఇది పెసర దోశ పిండి అనమాట. ఇది ఆయిల్ అనమాట అండి. చక్కగా ఇది క్యారెట్ దోశ మసాలా, ఇదేమో ఉప్మా. ఓకే, సూపర్. ఇవన్నీ పార్సిల్స్ కట్టి పెట్టేసుకున్నారు కస్టమర్ల కోసం. ఇలా ఉంటుందండి, వెసులుబాటుతోటి ఈ విధంగా ఉంటుంది లోపల. మొత్తం కూడాను
ఇదిగోండి మసాలా దోశ రెడీ అవుతుందన్నమాట చక్కగా. శ్రీ వెంకట సాయి టిఫిన్స్ అనమాట అండి. భరత్పేట 7వ లైను, అలాగే లాలాపేట అది ఆలా హాస్పిటల్ ప్రక్కనే ఉంటుందా? సెంటర్ స్కూల్ ప్రక్కనే ఉంటుంది. అమరావతి రోడ్ అనమాట అండి. ఇక్కడ వచ్చేసి వేడి వేడి గారె తయారు చేస్తున్నారు. గరంగా వేడి వేడి గారె అనమాట. ప్యూర్ క్వాలిటీ అనమాట, మినప్పిండితోటి ప్యూర్ క్వాలిటీ తయారు చేస్తున్నారు. ఓకే ఓకే. అల్లము, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర చాలా మన ఇంట్లో తయారు చేసుకున్నట్లుగానే ఉంటాయండి పదార్థాలన్నీ. గారె గుమగుమలాడుతుంది అనమాట. చూసారు సైజులు కూడా చాలా పెద్ద పెద్ద సైజులు. మళ్ళీ రెండోసారి వేస్తారు, తీస్తున్నారు. ముందు మొదటి వాయి వేడి వేడిగా కస్టమర్లకు ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటారండి. ఇంకోండి తినేవాళ్ళు తింటున్నారు, అలాగే పార్సిల్స్ కట్టించుకునే వాళ్ళు పార్సిల్స్ కట్టించుకుంటున్నారు. దోశల దగ్గర దోశల కౌంటర్ దగ్గర చేస్తున్నారు. ఇక్కడ పూరి తయారు చేస్తున్నారండి. ఏమండి పూరీనా? ఓకే, పూరి తయారు చేస్తున్నాడు ఈ బాబు వచ్చేసి. ఇదిగోండి ఇట్లాగా పూరి, చపాతీ కూడా ఉన్నదా మార్నింగ్? ఇప్పుడు ఈవినింగ్. ఓకే, ఇప్పుడు తయారు చేసి పెట్టేసుకుంటారు, మళ్ళీ సాయంకాలానికి గారెలు చూసారా చక్కగా గుమగుమలాడుతున్నాయి. దోశలు వేస్తానే ఉన్నారనమాట మాస్టర్ గారు. బాగా ఫుల్ క్రౌడ్ తోటి ఉన్నారండి ఇప్పుడు. ఒక్క చేతితోటి వేస్తున్నారండి, చాలా చాకచక్యంగా. ఒక్క చేతితోటే వేస్తున్నారే, రెండో చెయ్యి పెట్టకుండా. బాగా ఎక్స్పీరియన్స్, అనుభవం కదా. అవునవును. ఇదిగోండి క్యారెట్ దోశ కూడా మెరిసిపోతుంది అనమాట. మిరప దోశ చక్కగా ఉల్లిపాయలు తరిగి పెట్టేశారు. సైజులు కూడా చాలా పెద్ద పెద్ద సైజులు అండి, గుమగుమలాడుతున్నాయి అన్నమాట. చూసారా వాల్ పోస్టర్లో వచ్చినట్లే వచ్చేసింది చక్కగా. చూసారా 4 దోశలు రెడీ అయిపోయాయండి కౌంటర్లో చక్కగా. ఓకే ఓకే, సూపర్. చక్కగా పార్సిల్ చేస్తున్నారు, పార్సిల్ చేసేవాళ్ళు పార్సిల్, పెట్టేవాళ్ళు పెడుతున్నారు అనమాట. ఇంకోటి గారెలు చూసారా చక్కగా పేర్చారనమాట. అక్కడ మైసూర్ బజ్జీ దోశలు దగ్గర. ఓకే ఇంకోటి ఓకే ఉప్మా పెసర దోశ రెడీ అయిపోయిందండి, గుమగుమలాడుతుంది. అబ్బా అబ్బా అబ్బా, సరే ఎంత బాగున్నదో. ఓకే ఇక్కడ ఇడ్లీ వేస్తున్నారు, సైజులు చాలా పెద్ద పెద్ద సైజులు తోటి ఇడ్లీ వేస్తున్నారు. ఇటుపక్కేమో గార్లు పెట్టేశారండి, గార్లు వేపుతున్నాయి అన్నమాట. చక్కగా పిండి మంచి ప్యూర్ క్వాలిటీ వాడుతున్నారండి గారెలు. ఇదిగోండి ఇక్కడ పూరి వేస్తున్నాడు బాబు. అబ్బో 2 పూరీలు ఒకేసారి వేసేసాడు. సరే 2 పూరీలు వేసేసాడు. ఇటు ప్రక్కేమో గారెలో వేగుతున్నాయి చక్కగా. పూరీలు రెడీ. బాండీ పెద్దది కాబట్టి 2 వేస్తున్నాడండి పూరీలు. గార్లు అనమాట, గార్లు వేస్తున్నాడు. అవునండి, చాలా బాగా పొంగుతున్నాయి చూసారా పెద్ద పెద్ద సైజుల్లో. ఇదిగోండి ఇడ్లీ వచ్చేసాయి అనమాట, గుమగుమలాడే ఇడ్లీ. ఒక్క నిమిషం. చూసారా సైజులు పెద్దగా చక్కగా బాగా మృదువుగా ఉన్నాయండి, బాగున్నాయి. ఓకే కౌంటర్లోకి వెళ్ళిపోతుంది, హాట్ బాక్స్ పెట్టేసేస్తారు. పార్సిల్స్ కట్టేవాళ్ళు పార్సిల్స్, తినేవాళ్ళు తింటున్నారండి.
పూరీలు రెడీ అయిపోయి ఎప్పటికప్పుడు వేడి వేడి కస్టమర్లకు అందిస్తున్నారు. గారెలు వచ్చేస్తాయండి, ఒక 2 నిమిషాల్లో వచ్చేస్తాయి. గరం గరంగా గారెలు అనేవి మన ఇంట్లో తయారు చేసుకున్నట్లుగానే ఉంటున్నాయండి పదార్థాలన్నీ కూడా. దోశల విరామం ఊపిరి పీల్చుకోకుండా వేసిన వాళ్ళు వేసినట్లే ఉంటున్నారు. కస్టమర్లకి కష్టమైన ఇష్టంగా తయారు చేసి ప్రేమతో అందిస్తున్నారండి. ఓకే 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 అరుగండి వాళ్ళు. ఆహా ఓకే. మరి మా లేడీస్ ఎంత తక్కువ అనుకుంటున్నారా ఏంది? మరి అవును కదా, అవునండి. సొంతోళ్ళండి, కష్టపడుతుంటారు ఎప్పుడు. రూపాయల గురించి ఆలోచించారండి, బాగుంటుంది కాదు. అవునవును ఓకే ఓకే. ఆవిడ మొత్తం వాళ్ళ చెల్లి మొత్తం వాళ్ళే కష్టపడుతుంటారు. తక్కువ రేటు మీద ఏంటంటే చేసుకుంటే వెళ్ళిపోతుంటారు. వాళ్ళు మంచిగా ఉండబట్టే మీరు ఉండగలుగుతున్నారు, అంతే కదా. మాకేంటంటే ₹1 వచ్చిందంటే మాకు ఇచ్చాం. అవునండి అవును ఉంటాం. అవును అదే వాళ్ళే. ఓకే ఓకే, మీరు మంచిగా ఉండబట్టే వాళ్ళు ఉండగలుగుతున్నారమ్మా, అదే కదా మరి మన మంచి యొక్క లక్షణం. ఓకే ఓకే, ఇదిగోండి గారె వచ్చేసింది అని అంటున్నారు. గారెలు చూసారా, గరం గరంగా తింటే గారెలే తినాలి, వింటే మహాభారతమే వినాలి. అటు ప్రక్క పూరీలు రెడీ అవుతున్నాయి, ఇటు పక్క గారెలు, అలాగే ఇటు ప్రక్క దోశలు, ఇటు పక్క కౌంటరు. చూసారా ఎలా ఉంది, రెడీ అవుతుంది. ఇవ్వండి లోపల కూర్చొని తినే వెసులుబాటు ఉన్నదనమాట, చక్కగా తింటున్నారు. పార్సిల్స్ కట్టించుకునే వాళ్ళు పార్సిల్స్, అలాగే తినేవాళ్ళు తింటున్నారు. ఇక్కడ టిఫిన్ వెంకట సాయి టిఫిన్స్ లో ఎలా ఉంది టిఫిన్? గుంటూరు వెంకట సాయిలో క్యారెట్ దోశ తింటున్నాను. ఓకే, అందరూ కూడా ఎక్కువ మంది కూడా బాగా లైక్ చేస్తున్నారు. ఓకే ఓకే, బాగుందా? చట్నీ బాగుందమ్మా? చట్నీ బాగుంది, దాంట్లో కారం వేసారు, కారం బాగుంది, అన్నీ బాగున్నాయి. డైలీ కస్టమర్ అమ్మా? డైలీ వస్తావా? డైలీ వస్తుంటాను. ఓకే ఓకే, ఈ రుచులు కమ్మదనాలు ఆస్వాదించడానికి డైలీ వస్తావు? ఓకేనమ్మా, థ్యాంక్స్ అమ్మా. తినేసి నాన్న, ఎంజాయ్ చేయను. ఈ కౌంటర్ వచ్చేసి ఇక్కడ తినే వాళ్ళకి వెసులుబాటుగా ఇక్కడ పెట్టేసుకున్నారు. ఇదేం చట్నీ అమ్మా? అల్లపు చట్నీ. ఓకే ఓకే, చక్కగా గుమగుమలాడుతుంది. ఇది పల్లీ చట్నీనండి, చూసారా గట్టిగా ఎలా ఉన్నదో, చాలా గట్టిగా ఉన్నది మన ఇంట్లో లాగానే. అలాగే ఇది పూరీ కూర అనమాట, చూసారా గుమగుమలాడుతుంది. ఇలా ప్లేట్స్ తోటి ఇలా గుమగుమలాడిపోతుంది. ఈ కౌంటర్ అనమాట అండి. ఓకేనమ్మా. ఇక అక్కడేమో ఉల్లిపాయలు అవి తరుగుతున్నారు, ఇక్కడ దోశల కౌంటర్, దోశలు వేస్తున్నారు, విశ్రాంతి లేకుండా పూరీలకి చేస్తున్నారు. బిజీగా ఉన్నారండి, బాగా క్రౌడ్గా. తినేవాళ్ళు తింటూ అలాగే పార్సిల్స్ కట్టించుకొని వెళ్తున్నారు. ఇవ్వండి చూసారా, ఉల్లి దోశ, మామూలు క్యారెట్ దోశ, ఊతప్పము, పూరీలు, గారెలు, అలాగే పరోటా, మైసూర్ బజ్జీ, ఇది రవ్వ దోశ, అలాగే మసాలా దోశ, ఇవి కూడా దోశలు ఊతప్పలు అనుకుంటానండి. చూసారా ఎన్ని వెరైటీలు ఉన్నాయో, చక్కగా చాలా
చాలా వెరైటీలు ఉన్నాయి వీళ్ళ దగ్గర. శ్రీ వెంకట సాయి టిఫిన్స్ అనమాట అండి. అమరావతి రోడ్లోనే ఉంటుంది. ఆలా హాస్పిటల్ ప్రక్కనే ఉంటుందండి వెంకట సాయి టిఫిన్స్. భారత్పేట 7వ లైన్. దుమ్ముగా ఉన్నారు కస్టమర్స్, చూసారా? అయిపోండి ఇడ్లీ తీస్తున్నారు అక్కడ. బిజీగా ఉన్నారు ఇక్కడ ఇద్దరు కూడాను. బాగా పార్సిల్స్ కట్టడంలో. చూసారు ఎలా ఉన్నారు, ఎంత క్రౌడ్గా ఉన్నారు. ప్రతి వాళ్ళు తప్పకుండా విజిట్ చేయండి. ఈ రుచుల్ని కమ్మదనాలను ఆస్వాదించండి. అమరావతి రోడ్డు ఆలా హాస్పిటల్ ప్రక్కనే ఉంటుంది. భారతపేట 7వ లైన్. సెంటెన్స్ స్కూల్ ప్రక్కనే ఉంటుంది. ఓకేనమ్మా, ఓకే. దోశలు ఎంత చక్కగా తయారు చేస్తున్నారో, ఫాస్ట్గా తయారు చేసేస్తున్నారు. 4 దోశలు పడుతున్నాయి కౌంటర్లో. ఫాస్ట్గా తయారు చేస్తున్నారు. ఇడ్లీ పెట్టేస్తున్నారు, ఇడ్లీ. అలాగే పూరి తయారు చేస్తున్నారు చక్కగా. అక్కడ మళ్ళీ స్టార్ట్ చేశారు. కస్టమర్లకు ఎప్పటికప్పుడు వేడి అందిస్తున్నారండి. చూసారా క్రౌడ్ ఎలా ఉన్నదో. ఇదిగోండి శ్రీ వెంకట సాయి టిఫిన్ సెంటర్ అన్నమాట. ఆర్డర్లపై సప్లై కూడా చేస్తారండి. వీళ్ళిద్దరూ పార్సిల్స్ కట్టే పనిలో నిమగ్నం అయిపోయారు. ఇక్కడ మరలా గారె వేస్తున్నారు. అక్కడ పూరి తయారు చేస్తున్నారు. అక్కడ దోశ. బిజీ అన్నమాట. ఇక ఒక్క చేతితోటే వేస్తున్నారు. పూరీలు రెడీ చేసి పెట్టేశారు. ఇదిగోండి ఇడ్లీ, మైసూర్ బజ్జీ, అలాగే గారె, 2 చట్నీలు, పల్లీల చట్నీ అలాగే టమాటా చట్నీ అన్నమాట. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. శ్రీ వెంకట సాయి టిఫిన్స్లో ఎలా ఉంది ఇడ్లీ? ఎలా ఉంది? చట్నీ కూడా బాగుంది. ఓకే. చట్నీ బాగుంది. పల్లీల చట్నీ అండి. గారె, మైసూర్ బోండా అండి. బజ్జీ, మైసూర్ బోండా. చక్కగా మొత్తం కూడా కరకరలాడుతూ ఉందా? ఎలా ఉంది? బాగుందా? తినే కొద్దీ తినాలనిపిస్తూ ఉంటుందండి. టిఫిన్స్ మాత్రం సూపర్ అండి. అసలు ప్రతి వాడు తప్పకుండా విజిట్ చేయండి. బాగుందా? గారె సైజు కూడా చాలా పెద్దది. మన ఇంట్లో రుబ్బుకొని తయారు చేసిన గారెలాగా ఉన్నాయండి. అసలుకి మన ఇంట్లో రోట్లో రుబ్బుకుంటామే అలా ఉన్నాయండి గారెలు కూడా. బాగున్నాయి. కరకరలాడుతా బాగుంది. మంచి ఫ్లేవర్ వస్తుందా?
మంచి ఫ్లేవర్ వస్తుంది, అరోమా తోటి బాగుంది. బాగున్నాయి. ఆ, వెంకటశాఖ సెంటర్ అవును అమరావతి రోడ్డు ఆ, ఆర్ హాస్పిటల్ పక్కనే ఉంటుంది. అవును. సెంటెన్స్ స్కూల్ కూడా నట్టండి. అలాగే భారత్పేట 7వ లైన్. అవును. క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారండి. రేట్స్ రీజనబుల్ రేట్స్, శుభ్రంగా పరిశుభ్రంగా తయారు చేస్తున్నారు. వాళ్ళ ఫ్యామిలీ అంతా ఉన్నారండి. వాళ్ళ భార్య భర్తలు, అలాగే వాళ్ళ చెల్లి, అలాగే ఇంకా 2-3 వర్కర్స్ని పెట్టుకొని చక్కగా మెయింటైన్ చేసుకుంటున్నారు అనమాట. ఓకే, హైలైట్ ఎంజాయ్ చేయండి. చూసారా, మైసూర్ బజ్జీ, అలాగే ఇడ్లీ గారె అనమాట. కొంచెం తీసి ప్రక్కన పెట్టుకుంటారు. సూక్ష్మజీవులు కానీ క్రిములు కానీ ఏదో ఉంటుంది. ముందు ఇడ్లీ టేస్ట్ చేస్తానండి. ఇడ్లీ చూసారు ఎంత చక్కగా ఉందో, మృదువుగా ఉంది, మెత్తగా ఉంది, దూదులాగా. అన్నట్టు మా గారె కూడా మనం రోట్లో రుబ్బుకుంటాం చూడండి, అలా ఉంది గారె కూడా. మిక్సీలో కాకుండా గ్రైండర్లో కానీ, రోట్లోనేనండి, గ్రైండర్ కూడా కాదు. గారె బాగుంది, రకరకాల ప్రతి పదార్థం బాగుందండి. అద్భుతం అద్భుతం, మంచి ఫ్లేవర్ వస్తుంది, అరోమా తోటి బాగుందండి, కరకరలాడుతూ ఉంది బాగా. సూపర్. మైసూర్ బజ్జీ చూసారు మొత్తం కూడా ఉడికిపోయింది, బాగా కరకరలాడుతూ ఉంది పైన. అద్భుత. మన కాన్సెప్ట్ అది కదండి, ఆరోగ్యం మహాభాగ్యం, పరిశుభ్రత, క్వాలిటీ, అలాగే రేట్స్ చాలా తక్కువ. 3 ప్రత్యేకతలు ఉన్నాయి. అదృష్టం అనమాట. అమృతం తినే పొద్దు నాకు వాళ్ళు తప్పకుండా వినిపించండి. ఫ్యామిలీ అంతా కలిసి తయారు చేసుకుంటారు. క్యారెట్ చూసారా, ఉల్లిపాయలు, కొత్తిమీర, అలాగే పచ్చిమిరకాయలు లైట్గా వేయించానండి మంటని. చూసారా కలర్ఫుల్గా ఎలా ఉన్నదో, ఆరోగ్యం కనుక మంచి ఫ్లేవర్ వస్తుందండి, మంచి అరోమా కూడా వస్తుంది చక్కగా. ఎంతో ఆరోగ్యానికి చేస్తాం. పెసర దోశ, క్యారెట్ దోశ, మసాలా దోశ, చాలా వెరైటీలు ఉన్నాయి వాళ్ళ దగ్గర. అల్లపు చట్నీతోటి, అలాగే పల్లీల చట్నీతోటి, అది అన్నమాట అద్భుతం. కొద్దిమీర బాగా తగ్గించారు, క్వాలిటీ బాగుంటుంది, రేట్స్ చాలా చీప్ అండ్ బెస్ట్, పరిశుభ్రంగా చేస్తున్నారు. పిండ్లు కూడా వాళ్ళు ఓన్గానే గ్రైండర్ పట్టించుకుంటారంటండి, ఆడవాళ్ళు ఉన్నారు కదా. ఆ కొత్తిమీర ఫ్లేవర్ కూడా వస్తూ బాగుంది, కరకరలాడుతుంది, రోస్ట్గా బాగా. తినే కొంచెం తినాలి. సైజులు కూడా చూస్తారా, పెద్ద సైజు ఇవే చేస్తారు. మీరు కూడా తప్పకుండా వచ్చి ఎంజాయ్ చేయండి. పూరీనండి, కూరతోటి గుమ్మగుమ్మలాడుతుంది. టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉన్నాయో. సైజులు కానీ, అలాగే కూర కానీ, ఈ సైజు ప్లేట్ సైజు, ఇంకా టిఫిన్ ప్లేట్ సైజు ఉంది.
టేస్ట్ అది సార్. కూర ఎలా ఉంది, బాగుందా? ఓకే. స్మూత్గా వచ్చేస్తుంది. కూర అది బాగుంది. ఓకే. పూరి అంటే మీకు ఇష్టమే కదా? బాగుంది. ఓకే, సూపర్. ఎంజాయ్ చేయండి. పూరి అంటే ఇష్టపడని వాళ్ళు ఉన్నారనమాట. ఓన్గానే వాళ్ళు కూరలు కానీ అలాగే పిండ్లు కానీ చట్నీలు కానీ గ్రైండర్ వేసుకుంటున్నారండి. వాళ్ళ ఫ్యామిలీ అంతా కలిసి ఐకమత్యంగా తయారు చేసుకుంటున్నారు అనమాట. ఈ పదార్థాలు అమృతమేనండి. మన ఇంట్లో తయారు చేసుకున్నట్టుగానే ఉన్నాయన్నమాట. ఫ్యామిలీ అంతా కలిసి తయారు చేసుకుంటున్నారండి. ఎన్నో రుచులు కస్టమర్లకు అందిస్తున్నారు. ఫుల్గా క్రౌడ్ అనమాట. మేము 8కి వచ్చామండి. 8 నుంచి కూడా ఇంకా క్రౌడ్ తగ్గలేదన్నమాట. ఇంకా దాదాపు 12 వరకు ఉంటుందంట. ఈవినింగ్ మళ్ళీ 4 నుంచి నైట్ 12 వరకు ఉంటుందంటే సాయంత్రం టిఫిన్ సెక్షన్ వేరనమాట అండి. ఎంత రుచులు కమ్మగా చాలా బాగున్నాయి. ప్రతి పదార్థం కూడా ప్రతి వాళ్ళు తప్పకుండా విజిట్ చేయండి. ఓన్గా తయారు చేస్తున్నారు. ఏదో ఇద్దరు కస్టమర్స్ని వర్కర్స్ని పెట్టేసుకుని తయారు చేసుకుంటున్నారు. వాళ్ళంతా కూడా ఫ్యామిలీ అంతా భార్య భర్తలు అలాగే వాళ్ళ చెల్లెలు వాళ్ళు కలిసి తయారు చేసుకుంటున్నారు అనమాట. మనం హోమ్ మేడ్ మన ఇంట్లో తయారు చేసుకున్నట్లుగానే ఉన్నాయి పదార్థాలన్నీ కూడా. అమరావతి రోడ్డు అనమాట అండి. ఆలా హాస్పిటల్ ప్రక్కనే ఉంటుంది. అలాగే పార్క్పేట 7వ లైన్ అనమాట. శ్రీ వెంకట సాయి టిఫిన్స్ అనమాట. ప్రతి వాళ్ళు తప్పకుండా విజిట్ చేయండి. ఓకేనా? ఈ రుచిని కమ్మదనాన్ని ఆస్వాదించండి. అందరం ఆరోగ్యంగా ఉన్నాం. ఓకేనా? ఆరోగ్యం మహాభాగ్యం కదా మనకి. పరిశుభ్రత, క్వాలిటీ, రేట్స్ వచ్చి చాలా చీప్ అనమాట. బాగున్నాయండి, చీప్ అండ్ బెస్ట్లో. ఓకేనా? అంటే ఈ రోజు వీడియో అయితే ఇదేనండి. ఈ వీడియో మీకు నచ్చింది భావిస్తున్నాను. నచ్చితే లైక్